పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 28 వచనాల వరకు చూసుకుంటే కనుక అక్కడ 2 స్వభావాలు కనపడతాయి. ప్రాచీన స్వభావం ఒకటి, నవీన స్వభావం ఒకటి. దాని యొక్క పోలిక, దాని యొక్క లక్షణాలు కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటారు పౌలు గారి ద్వారా. అందులో ఏమని ఉంటుందంటే 22వ వచనం మొదట్లో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకోండి అని ఉంటుంది. అయితే మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము అంటే ఇక్కడ మోసకరమైన దురాశ అనే లక్షణం ఒకటి చూపించారు. చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావం అంటే, ప్రాచీన స్వభావం అంటే ఇదివరకు మీకున్న ప్రవర్తన మీరు వదులుకోండి అంటున్నారు. ఇది వరకు అంటే దానిపైన కొన్ని వచనాలకు పైకి వెళ్తే గనక అక్కడ అన్యుల వలె మీరు నడుచుకోకూడదని చెప్తూ అక్కడ ఏమని ఉంటుందంటే, వారైతే అంధకారమైన మనస్సు కలిగి తమ హృదయ కాఠిన్యము చొప్పున తమ మనస్సు అనుసరించే వ్యర్థత వలన వాళ్ళు జీవము గల దేవుని నుంచి వేరైపోయారు, వ్యర్థ ప్రవర్తనని అనుసరించారని ఉంటుంది. అక్కడ చాలా లక్షణాలు ఉన్నాయి. అంటే అన్యులలాగా ఉండకుండా ఉండాలి అంటే కొన్ని మానేయాల్సినవి ఉంటాయి. అవి ఏంటంటే అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యము వలన కలిగేటటువంటి అజ్ఞానము, ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది ఏంటంటే వారు దేవుని నుండి తొలగిపోయారు అని ఉంటుంది. తర్వాత ఇంకొకటి వ్యర్థమైన ప్రవర్తన. ఈ 4 ఉన్నటువంటివి ఆ ప్రవర్తన ఎవరిది అంటే అన్యులు. అలాగా మీరు ఉండకండి అని దేవుడు చెప్తారు. అంటే జీవము గల దేవునిని ఎరుగని వారు అటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు 22వ వచనంలోకి వస్తే, కావున మీరు మునుపటి విషయములో మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి మీ హృదయములను మీరు ఆ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అనుకుంటే అక్కడ 2 లక్షణాలు చెప్తారు. నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై నూతన పరచబడిన వారై నవీన స్వభావమును, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఇక్కడ 2-3 గుణాలు ఉన్నాయి. ఏంటంటే నీతి, యథార్థమైన భక్తి మీకు కలిగి మీ చిత్తవృత్తి యందు మీ నూతన పరచబడాలి. ఇదివరకు మీ చిత్తం అంటే మనస్సు, ఇదివరకు మీ మనస్సు ఎలాంటిది అంటే మోసకరమైన దురాశ, అది ప్రాచీన స్వభావం. దానివల్ల మీ మనస్సు చెడిపోయింది. ఇప్పుడు మీ మనస్సు నూతన పరచబడాలి. ఆ ప్రాచీన స్వభావం వదిలిపెట్టేసి కొత్తగా మీరు రావాలి. ఆ కొత్తదనంలో మీకు ఏం కలగాలి అంటే నీతి, యథార్థమైన భక్తి. ఈ 2 ఉన్నప్పుడు మీరు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలంటే అది మనలోకి అబ్జార్బ్ అయిపోవాలి. దేవుని యొక్క నవీన స్వభావం మనలోకి అబ్జార్బ్ అవ్వాలి. అప్పుడు దాని పోలికల్ని, దాని యొక్క లక్షణాలని కింద చెప్తా ఉంటారు. అవి ఎలా ఉంటాయి, నవీన స్వభావముగా మనం ధరించుకోవాల్సిన దేవుని పోలిక యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఒక 4-5 చెప్తారు అక్కడ కింద. అంటే 28వ వచనం వరకు చూసుకుంటే గనక అక్కడ 4-5 లక్షణాలు ఏంటంటే, మనమందరము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కాబట్టి ఒకరితో ఒకరము అబద్ధము చెప్పకుండా సత్యమే మాట్లాడవలను. ఒకటి, అబద్ధము చెప్పకుండా సత్యం మాట్లాడండి. రెండవది కోపపడుడి కానీ పాపము చేయకుడి. మూడవది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అది మూడవది. నాలుగవది ఏమని ఉంటుందంటే, మీలో ప్రతివాడు దొంగిలివాడు ఇక మీదట దొంగిలించకుండా తన చేతులతో కష్టపడి మంచి పని చేయాలి అని ఉంటుంది. అక్కడ 4 లక్షణాలు కూడా నవీన స్వభావము, అది దేవుని పోలిక అని చెప్తా ఉంటారు. ఎంతో స్పష్టంగా ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, నవీన స్వభావాన్ని ధరించండి అని. ప్రాచీన స్వభావము కలిగిన మనస్సు మోసకరమైన దురాశల వలన ఎలా చెడిపోయిందో చెప్పారు. అటువంటిది దేవుని నమ్మిన వాళ్ళ మనస్సులకి ఉండకూడదు. ఎందుకంటే అది దేవుని నమ్మనటువంటి అన్యజనుల యొక్క వాళ్ళ హృదయం అని చెప్తూ మనము ఎలా ఉండాలో ఆ 4 విషయాలు చెప్పారు. ఇక మనము సువార్త పాఠంలో ఉన్నటువంటి మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వస్తే 1 నుండి 8 వచనాల్లో ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి
తన పట్టణమునకు వచ్చాను అని ఉంటుంది మొట్టమొదటి వచనం. తన పట్టణం ఏది? యేసుక్రీస్తు వారి పట్టణం ఏదంటే ఆయన అనేక అద్భుతాలు చేసినటువంటి కపెర్నహూము ఆయన పట్టణంగా పిలువబడతా ఉంటుంది. తన పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ పక్షవాయువు కల ఒక అతనిని తన యొక్క బంధువులో స్నేహితులు ఎవరో తీసుకొస్తారు, దేవుని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆయన వారి విశ్వాసము చూశాడని ఉంటుంది. అంటే ఆ పక్షవాయువు కలవాని యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చింది అతని స్నేహితులు, బంధువులు. వాళ్ళ యొక్క విశ్వాసము చూసి, అంటే ఆయనకి నచ్చింది ఆ విశ్వాసము, దేవునికి నచ్చినటువంటి లక్షణము, ఆయన మనలో ఆశించే లక్షణము చాలా గాఢమైన విశ్వాసము. ఈ పక్షవాయువు కల అతను మంచాన పట్టి ఉన్నాడు కాబట్టి అతనికి దేవుని యేసుక్రీస్తు వారిని దర్శించాలి, అతని దగ్గర స్వస్థత పొందాలి అన్న ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు. కానీ అతను స్వయంగా నడవలేడు, వెళ్ళలేడు, ప్లస్ తను మాట్లాడలేడేమో కూడా తెలియదు. ఆ పక్షవాతం ఏ విధమైనటువంటి ఆ మ్యాగ్నిట్యూడ్లో ఉందో మనకు తెలియదు కాబట్టి అతను మంచాన పట్టాడు అని ఉంటుంది. అయితే అతనిని తీసుకొచ్చిన వారి విశ్వాసము చూసి యేసుక్రీస్తు వారు కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటారు. అతను ఏమీ భయపడుతున్నట్టు లేడు. అంటే ధైర్యముగా ఉండు అంటే అతను కొంచెం భయముతో పిరికితనంతో ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు గ్రహించారు. ఆయన సర్వసృష్టికర్త, ఆయనకి లోపల హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్పష్టంగా ఆయనకి ముందే తెలుస్తుంది. అతను ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను బాగు చేస్తానని చెప్పట్లేదు. ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే పాపాలు క్షమించబడకపోతే మనకి ప్రాణాత్మ దేహాలకి స్వస్థత అనేదే ఉండదు. అంటే మన ఆత్మ చొప్పున మనం నడుచుకుంటాం కాబట్టి మన శరీరానికి అనేక రోగాలు, అనేకమైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. అది పెద్ద పెద్ద పాపాలు, చిన్న చిన్న పాపాలనే కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినది ఏదైనా సరే పాపమే. అమితంగా తింటే ఒక్కొక్కసారి మనకు కడుపు నొప్పి వస్తుంది, దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుని మనం దాన్ని నయం చేసుకోవచ్చు. కానీ దాని మూల కారణం ఏంటంటే మితము లేని ఆహారం అని మనం తెలుసుకుంటేనే మనకు ఆ జబ్బు మళ్ళీ రాకుండా ఉంటుంది. కాబట్టి అది పాపమే, అమితంగా తినడం కూడా ఒక పాపమే అని మనం ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండి నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు అక్కడ కొంతమంది శాస్త్రులు అనేటువంటి వారు తమలో తాము ఏమని మాట్లాడుకుంటాం, ఆ తమలో తాము అనుకునే ఉంటుంది. ఏమని అనుకున్నారంటే దేవదూషణ చేస్తున్నారని, యేసుక్రీస్తు వారిని పాపాలు క్షమించటానికి ఇతనెవరు, ఇతను దేవదూషణ చేస్తున్నాడు అని తమలో తాము అనుకున్నారు. ఇందాకే మనం అనుకున్నాం, దేవునికి మన హృదయాలని స్పష్టంగా తెలుస్తానే ఉంటాయి, అవి మరుగు లేకుండా తేటగా ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన, వారి యొక్క తలంపులను గ్రహించి మీరెందుకు దురాలోచనలు చేయుచున్నారు అని అడుగుతారు. మీరెందుకు ఇటువంటి ఆలోచనలు? దురాలోచన అంటే అది వాళ్ళ ఆలోచన, వాళ్ళకి సబబుగా ఉంది. యూదులకి పాపాలు క్షమించడం అంటే దేవుని వల్ల, ఒక్కని వల్లే సాధ్యమని వారు అనుకుంటారు. కాబట్టి దేవుని కాని ఈ మనుష్యుడు ఎలాగ పాపాలను క్షమిస్తాడు? కాబట్టి అది దేవదూషణ, అది వారి తలంపు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం మీరు దురాలోచన చేస్తున్నారు, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలంటారు. దానికి ముందు ఇంకొక మాట అంటారు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పటం సులభమా, నీవు లేచి నడవమని చెప్పటం సులభమా అంటారు. ఇంకా అప్పటికి ఆయన నువ్వు లేచి నడవని చెప్పలేదు, నీ పాపాలు క్షమించబడ్డాయనే చెప్తున్నారంటే అతను మనసులో ఏదో ఆలోచన చేస్తున్నాడు. ఎన్నో పాపాలు చేశాను, దేవునికి ఇష్టం లేని విధంగా బ్రతికాను, అందుకేనేమో ఇప్పుడు నేను కదలిక లేకుండా ఇలా ఉన్నాను, నా శరీరము చచ్చుబడిపోయి ఇలా ఉంది. ఈ విధంగా అతను ఏం ఆలోచిస్తున్నాడు? హృదయము చాలా స్పష్టంగా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. లోపల ఒక్కొక్కసారి వ్యాధి కూడా మంచిదే. ఎందుకంటే వ్యాధి వలన ఏ పని చేయలేక మనం విశ్రాంతిగా ఉండాల్సి వస్తే ఆ విశ్రాంతిలో నుంచి మన తలపులు దేవుని తట్టు తిరగాలి. తిరిగినప్పుడు స్పష్టంగా దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు. మన మనస్సాక్షి మన మీద నేరము మోపకుండా ఉంటేనే మనం దేవునిని చేరుకుంటాం. కాబట్టి అటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మంచిదే, మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి. కాబట్టి అతను ఏం ఆలోచిస్తున్నాడో, అతని పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళ వైపు తిరిగి ఇది సులభమైన పని కాదు, లేచి నడవమని చెప్పడం కూడా సులభమైన పని కాదని అతని వైపు తిరిగి నువ్వు లేచి
నీ మంచం తీసుకుని వెళ్ళిపో అంటారు. అతను లేవడం, మంచం తీసుకొని నడుచుకుంటా తన ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. జనులందరూ అది చూసి మనుష్యునికి ఇట్టి అధికారమునిచ్చిన దేవునిని మహిమపరచిరి అని ఉంటుంది. ఇప్పుడు ఈ పాఠానికి ఆ పాఠానికి దేవుడు ఏమి ఆపాదించుకుంటూ చూడమంటున్నాడంటే, ఎవరైతే పక్షవాతము కలిగి వచ్చారో అతని మునుపటి ప్రవర్తన ఎలా ఉందో మనకు తెలియదు. ఇందాక మనం చూసాము, మీ మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన మీ యొక్క హృదయాన్ని, ఆ ఆలోచనలు విడిచిపెట్టండి అని అంటున్నారు. ఇక్కడ కూడా ఇతను లోపల ఏం ఆలోచన కలిగి ఉన్నాడో కానీ దేవుడు ధైర్యంగా ఉండుము, నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నీ మునుపటి ప్రవర్తన విడిచిపెట్టేసి అని చెప్పారు. విడిచిపెట్టడం కాదు, నువ్వు విడిచిపెట్టేలాగా నేను నిన్ను క్షమిస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు. అతని చిత్తవృత్తి యందు నూతన పరచబడి దేవుని పోలికగా మారాలి. ఇప్పుడు అతనికి వచ్చిన నవీన స్వభావం ఏంటంటే, తన రోగమంతా పోయి ఇదివరకు ఎలా ఉన్నాడో అంత చక్కటి స్వస్థత పొంది లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ నవీన స్వభావము కేవలం శరీర పరంగా మాత్రమే కాదు, అతను ఇక నుంచి నీతి యథార్థమైన భక్తి కలిగి జీవించాలి. ఆ తర్వాత దేవుని పోలికగా చెప్పబడిన ఇందాకటి 4 లక్షణాలు, ఒకరితో ఒకరు సత్యం మాట్లాడాలి, కోపపడకూడదు, సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా చిట్ట చివరన అపవాదికి చోటు ఇవ్వకూడదు అని ఉంటుంది. అక్కడ అపవాదికి చోటు ఇవ్వకుడి. ఆ తర్వాత ఎవరైనా సరే దొంగిలించేవాడు ఇక మీదట దొంగిలించకుండా ఎలా ఉండాలో, చేతులతో కష్టపడి ఎలా పనిచేయాలో, తన చేతులతో అక్కర కలిగిన వారికి పంచిపెట్టాలి. ఇవన్నీ కూడా ఆ యొక్క బాగుపడిన వ్యక్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా దురాలోచనలు చేసేవారు అక్కడ ఉన్నారు అంటే దేవుడు చెప్తున్నారు, ఈ పాప క్షమాపణ మనుష్య కుమారుడికి అధికారం కలదు ఇట్టివాని యందు అని చెప్తున్నారు. కాబట్టి నేను దేవుడు పంపించిన ఆయన కుమారుణ్ణి మెస్సయ్యనని చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్షవాయు కలవానిని ఒక్క మాటతో బాగుపరచడం ఎవ్వరి వలన సాధ్యం కాదు, అది కేవలము దైవ కార్యం మాత్రమే. కాబట్టి అట్టి దైవ కార్యం చేసిన ఆ మనుష్యుని, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ మనుష్యుని అందరూ కూడా మహింపరిచారు. వారు కూడా దురాలోచనలు మానుకొని వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆ మోసకరమైనటువంటి ఆలోచనలన్నీ వదులుకొని ఆ శాస్త్రులు అనబడే వారు కూడా చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. వారే కాదు, ఇప్పుడు మనము కూడా దేవుని కేవలము ఒక అనారోగ్యం పోవడానికి నమ్ముతున్నామా, లేదా ఒక పరిస్థితి మారడానికి నమ్ముతున్నామా? ఇవన్నీ కాదు. దేవుడు ఏ పాపము లేకుండా యథార్థ ప్రవర్తన కలిగి నీతి కలిగి ఆయన పోలికగా మనం ఉండటం కోసము ఆయనే శక్తిమంతుడు అని చూపించుకోవడం కోసం ఈ లోకంలో కొన్ని అద్భుతాలను అయితే చేశారు. కానీ మనము మాత్రం మన పాపపు ప్రవర్తన, ఇదివరకు జీవితంలో మనకు కలిగి ఉన్న ప్రతి ప్రవర్తనని మనం వదులుకొని మనము దేవుని పోలికగా ఉండగలిగినట్లు మనం అందరం కూడా దేవుని చేతులకి మనల్ని మనం అప్పగించుకుంటూ ఆ విధముగా ఉండగలగాలని దేవునిని ప్రార్థన ద్వారా సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మేము మా పూర్వపు ప్రవర్తనలో ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏ విధంగా అయితే మేము ఉండకూడదని మీరు చెప్తున్నారో వాటినన్నిటిని వదిలించుకొని నవీన స్వభావముగా దేవుని పోలికగా మేము ఉండగలుగునట్లు మీరు ఏదైతే లక్షణాలు చెప్పారో వాటినన్నిటిని మేము పాటిస్తూ అపవాదికి చోటు ఇవ్వకుండా మీకు ఇష్టమైన నూతన స్వభావంగా మేమందరం ఉండగలుగునట్లు ఏ విధముగా ప్రభువా అస్సలు కదలలేని శరీరం నుంచి తన మంచాన్ని కూడా ఎత్తుకొని తీసుకొని ఆ బిడ్డ వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఆ మనుష్యునికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహింపరిచిన ఆ జనములాగా ఈ రోజుల్లో కూడా ప్రభువా ప్రతి విధమైనటువంటి నీకు ఇష్టం లేని దాని నుంచి మేము విడుదల కలిగించబడి నీకు ఇష్టమైన విధముగా జీవించటానికి మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.